హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు. ఈ చాప్టర్ వచ్చేసి 10th క్లాస్ జాగ్రఫీలో లాస్ట్ చాప్టర్, అంటే 7th చాప్టర్. ఈ చాప్టర్ పేరు లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. దీంతో మనకి జాగ్రఫీ 6th నుంచి 10th వరకు కంప్లీట్ అయిపోతుంది. అండ్ మీకు 11th క్లాస్ జాగ్రఫీ కూడా కావాలనుకుంటే అది మన ప్లస్ కోర్స్లో అవైలబుల్గా ఉంది, విత్ చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో. సో మీకు కావాలంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడొచ్చు. సో ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ద లైఫ్ లైన్ ఆఫ్ ద నేషనల్ ఎకానమీ అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనము యూజ్ చేసే డే టు డే లైఫ్లో యూజ్ చేసే ఏవైతే గూడ్స్ ఉన్నాయో ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకి ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్వేస్ యూజ్ చేసుకొని మన ఇంటర్నల్గా ట్రాన్స్పోర్ట్ కాకుండా మనకి ఎక్స్టర్నల్గా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. దానివల్ల మన నేషనల్ ఎకానమీ అనేది పెరుగుతూ ఉంటుందని చెప్పేసి వీరి ఉద్దేశం. సో ఫ్రెండ్స్, మనము డే టు డే లైఫ్లో మనం డిఫరెంట్ మెటీరియల్స్ అండ్ సర్వీసెస్ అనేవి మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తూ ఉంటాము. కొన్ని మనకి ఇమీడియట్గా మన చుట్టుపక్కలే దొరుకుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఏమైనా ఐటెం కావాలంటే ఇంటి పక్కన ఉన్న కిరాణా షాప్ కానీ లేకపోతే పక్క స్ట్రీట్కి కానీ వెళ్తూ ఉంటారనమాట. బట్ కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి కొన్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకురావాల్సి ఉంటుందన్నమాట. సో ఆ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తీసుకురావాలంటే వాటి అంతటా అవి ఓన్గా రాలేవు, కాబట్టి వాటికి మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది అవసరం అనమాట. ఎందుకంటే ఆ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే మన లొకేషన్కి రావాలంటే అవి ట్రాన్స్పోర్టేషన్ ద్వారానే రావాలి. సో ఈ ప్రాసెస్కి మనకి మెయిన్గా హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు అంటే ట్రేడర్స్. ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఏవైతే మనకి ఫినిష్డ్ గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా మనకి అవైలబుల్గా ఉండాలని చెప్పేసి మన చుట్టుపక్కల షాప్కి వాళ్ళు తీసుకొచ్చి మనకి అవైలబుల్గా ఉండేలాగా చూస్తారనమాట. సో వాళ్ళనే ట్రేడర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. సో దీన్ని బట్టి మన కంట్రీ యొక్క డెవలప్మెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంది అంటే ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే మన గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తూ దాంతోపాటుగా మనకి దాని యొక్క మూమెంట్ కూడా ఉండాలి, అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా అవసరం అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఎందుకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఎంత ఫాస్ట్గా అయితే ఉంటుందో మనకి డెవలప్మెంట్ కూడా అదే విధంగా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు మనకి ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ మన ప్లేసెస్కి రావాలంటే మెయిన్గా మనకి యూజ్ అయ్యేవి 3: ల్యాండ్, వాటర్ అండ్ ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్. సో ల్యాండ్ మనం చూసుకున్నట్లయితే మనకి రోడ్వేస్ ద్వారా వస్తూ ఉంటాయి గూడ్స్, రైల్వేస్ అండ్ అలాగే పైప్ లైన్స్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. వాటర్ తీసుకుంటే మనకి ఇన్లాండ్, అంటే మన ఇంటర్నల్గా మన కంట్రీలో జరిగే వాటర్ ట్రేడ్ అండ్ అలాగే ఓవర్సీస్ అంటే వేరే కంట్రీస్కి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్వేస్ చూసుకుంటే డొమెస్టిక్ ఎయిర్వేస్ అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్వేస్. సో దీంట్లో మళ్ళీ డొమెస్టిక్ ఎయిర్వేస్ 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి వచ్చేసి పబ్లిక్ అండర్టేకింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ ఎయిర్లైన్స్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనకి మెయిన్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ కాకుండా మన ప్యాసింజర్స్కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. మనకి పాతకాలంలో చూసుకుంటే ఒక లాంగ్ టైం వరకు ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక లిమిటెడ్ ఏరియా వరకే రిస్ట్రిక్ట్ చేసి ఉండేవాళ్ళు అనమాట. బట్ ఎప్పుడైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అయిపోయిందో మనకి ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఎక్స్పాండ్ అయిపోయింది అనమాట. సో టుడే మనం ఈ రోజుల్లో చూసుకుంటే మన ప్రపంచం అంతా ఒక లార్జ్ విలేజ్ లాగా కన్వర్ట్ అయి ఉందన్నమాట. అది దేనివల్ల సాధ్యం అంటే బికాస్ ఆఫ్ ఎఫిషియంట్ అండ్ ఫాస్ట్ మూవింగ్ ట్రాన్స్పోర్ట్. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోతే ఏ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీకి రిస్ట్రిక్ట్ అయిపోయి వాళ్ళ కంట్రీలో ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. అదే మనకి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల మన దగ్గర ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే మనకు అవసరమైన గూడ్స్ని మనం కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు వేరే కంట్రీస్ నుంచి. టుడే ఇండియా ఈస్ వెల్ లింక్డ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డిస్పైట్ ఇట్స్ వాస్ట్ సైజ్, డైవర్సిటీ అండ్ లింగ్విస్టిక్ అండ్ సోషియో కల్చరల్ ప్లూరాలిటీ. అంటే మన ఇండియా యొక్క సైజ్తో సంబంధం లేకోకుండా మన యొక్క పీపుల్ యొక్క కల్చర్
అండ్ మన యొక్క భాషతో సంబంధం లేకుండా మన ఇండియా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మిగతా కంట్రీస్తో కూడా లింక్ అయి ఉందని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దేనివల్ల అంటే మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ వల్ల. రైల్వేస్, వాటర్వేస్, ఎయిర్వేస్ అండ్ వీటితో పాటుగా న్యూస్ పేపర్స్, రేడియో, టెలివిజన్, సినిమా అండ్ ఇంటర్నెట్ ఇవి మన సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్కి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి. సో మన యొక్క ట్రేడ్ మన లోకల్ నుంచి ఇంటర్నేషనల్కి లెవెల్కి వెళ్తుంది అంటే దాని యొక్క కారణం ఏంటి? మన దగ్గర ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మనకి సరిపడా ఉంచుకొని ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల మనం ఏం చేస్తాము, ఆ ఎక్కువ మొత్తంలో ఏవైతే ఉన్నాయో వాటిని వేరే కంట్రీస్కి అమ్మేసుకుంటూ ఉంటాం. అంటే వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం త్రూ ట్రాన్స్పోర్టేషన్. అది ఎయిర్ కానీ, వాటర్ కానీ, ల్యాండ్ కానీ, ఈ మూడింటి ద్వారా మనము ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మనం ఎక్స్పోర్ట్ చేసుకొని మనకి ఎక్కువ డబ్బులు అనేది సంపాదిస్తూ ఉంటాం అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, మనకి ఒక రిచ్ లైఫ్ ఉంటుంది అండ్ అలాగే మన లైఫ్లో కంఫర్ట్స్ అనేవి చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి ట్రాన్స్పోర్ట్లో ఫస్ట్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్ గురించి చూద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి రోడ్వేస్. సో ఫస్ట్ మనం రోడ్వేస్ గురించి చూద్దాం. ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఇన్ ద వరల్డ్. మన ప్రపంచంతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్స్ ఉన్నాయి. అవి ఎంత ఉన్నాయో తెలుసా ఫ్రెండ్స్? 56 lakh kilometers ఆఫ్ రోడ్వేస్ అనేవి మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నాయి. 56 lakh kilometers అంటే అది చాలా పెద్ద నెంబర్ అనే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. మన ఇండియాలో రైల్వేస్ కన్నా రోడ్వేస్ కొంచెం ముందంజలో ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే వాటిని మనం బిల్డ్ చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి రైల్వేస్ కన్నా చాలా ఈజీ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. సో వాటికి కొన్ని రీజన్స్ ఇచ్చారు మనకి. ఏంటివంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆఫ్ రోడ్స్ ఈజ్ మచ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ద రైల్వే లైన్స్ అంటున్నారు. అంతే కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒక రైల్వే లైన్ వేయాలంటే మనకి చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అదే మనము ఒక రోడ్ వేయాలంటే మనకి కన్స్ట్రక్షన్ కాస్ట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి రోడ్స్ మనము ఎలాంటి టోపోగ్రఫీలో అయినా మనము రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము వాటిని స్లోప్స్లో కూడా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఈవెన్ మనం హిమాలయస్ దగ్గర కూడా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది మనకి చాలా వరకు ఎకనామికల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంటే మన బడ్జెట్లోనే ఉంటుంది. బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి మనము చాలా తక్కువ అమౌంటే తీసుకెళ్ళగలుగుతాం అనమాట కంపేర్ టు రైల్వేస్. బట్ డోర్ టు డోర్ సర్వీస్ అనేది మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా చేసుకోవచ్చు. అండ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనము రైల్వే స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ కానీ సీపోర్ట్స్ కానీ వెళ్ళాలంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఒక లింక్ అని చెప్పుకోవచ్చు వీటన్నిటికీ. సో మన భారతదేశంలో రోడ్స్ని 6 క్లాసెస్ కింద క్లాసిఫై చేశారు. వాటిని మనం ఒకసారి చూద్దాం. సో ఈ ఇమేజ్లో మనకి మన ఇండియా యొక్క నేషనల్ హైవేస్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే గోల్డెన్ క్వాడ్రిలేటరల్. సో ఇది ఒక క్వాడ్రిలేటరల్ షేప్లో మనకి కనిపిస్తుంది. ఇది మేజర్గా 4 మేజర్ సిటీస్ని కలుపుతూ మనకి ఇది కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనం నార్త్లో చూసుకుంటే ఢిల్లీ, అండ్ వెస్ట్లో చూసుకుంటే ముంబై, సౌత్లో చూసుకుంటే చెన్నై, అండ్ ఈస్ట్లో చూసుకుంటే కోల్కతా. ఈ 4టిని కలిపేదే గోల్డెన్ క్వాడ్రిలేటరల్. తర్వాత నార్త్ టు సౌత్ కారిడార్ మనకి ఇక్కడ ఒక బ్రౌన్ లైన్ కనిపిస్తుంది చూడండి, మనకి శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. అండ్ అలాగే మనకి పోర్బందర్ నుంచి తీసుకొని మనకి ఇక్కడ ఇంఫాల్ వరకు ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ కూడా కనిపిస్తుంది. అండ్ వీటి మధ్యలో మనకి కనెక్ట్ అయ్యే కొన్ని నేషనల్ హైవేస్ కూడా కనిపిస్తున్నాయి విత్ వాటి నెంబర్. మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నేషనల్ హైవే నెంబర్ 9 అండ్ అలాగే 12A. సో ఆ విధంగా మనకి నేషనల్ హైవేస్ విత్ వాటి నెంబర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇండియన్ రోడ్స్ని మనము 6 క్లాసెస్ కింద డివైడ్ చేసామని చెప్పాం కదా. ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్. ఈ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ సూపర్ హైవేస్ని మనకి ఎవరైతే
వీటిని ఇంప్లిమెంట్ చేశారో వాళ్ళ పేరు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఈ గోల్డెన్ క్వాడ్రిలేటర్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ సూపర్ హైవేస్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మనకి ఏవైతే పెద్ద పెద్ద సిటీస్ ఉన్నాయో వాటి మధ్యలో డిస్టెన్స్ అండ్ టైంని తగ్గించాలి అని చెప్పేసి మనకి ఈ సూపర్ హైవేస్ అనేవి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. ఇవి మనకి సిక్స్ లేన్ సూపర్ హైవేస్ అని చెప్పుకోవచ్చు మనం వీటిని. అండ్ గోల్డెన్ క్వాడ్రిలేటర్లు ఇందాక చూసుకున్నాం మనము, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబైని కన్స్ట్రక్ట్ చేసినాయి. అండ్ అలాగే మనకి నార్త్ టు సౌత్ కారిడార్ కూడా ఆల్రెడీ మనము ఆ ఇమేజ్లో చూసాము, శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు. అండ్ ఈస్ట్ టు వెస్ట్ కారిడార్ వచ్చేసి సిల్చార్ ఇన్ అస్సాం అండ్ పోర్బందర్ ఇన్ గుజరాత్కి కనెక్ట్ అవుతూ ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో ఒక పార్ట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్. ఇవి మన కంట్రీలో ఉన్న ఎక్స్ట్రీమ్ పార్ట్స్ని కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి. సో గోల్డెన్ క్వాడ్రిలేటర్ని మనకి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాని మెయింటైన్ చేసినట్టుగానే మనకి నేషనల్ హైవేని మెయింటైన్ చేసేవాళ్ళు, అంటే ఇవి క్వశ్చన్స్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్గా అడగచ్చు ఫ్రెండ్స్. సో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ CPWD వాళ్ళు ఈ రోడ్స్ని వేసి వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో మీరు ఒకసారి గూగుల్లో లిస్ట్ ఆఫ్ నేషనల్ హైవేస్ ఇన్ ఇండియా అని కొడితే మనకి నెంబర్స్ అనేవి వస్తాయి. నేషనల్ హైవే 1, 1A, 2 ఆ విధంగా మనకి కొన్ని నెంబర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనకి నేషనల్ హైవే నెంబర్ 1 ఏంటి అంటే ఢిల్లీ నుంచి అమృత్సర్కి కనెక్ట్ చేస్తుంది. దాన్నే షేర్షా సూరి మార్గ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక ఇమేజ్ ఇచ్చారు చూడండి, అహ్మదాబాద్ టు వడోదర ఎక్స్ప్రెస్ వే. సో చాలా నీట్గా అండ్ క్లీన్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ హైవేస్. సో ఫస్ట్ గోల్డెన్ క్వాడ్రిలేటర్లు అయిపోయింది, ఇప్పుడు స్టేట్ హైవేస్ గురించి చూద్దాం. స్టేట్ హైవేస్ మనం చూసుకున్నట్లయితే మనకి పేరులోనే ఉంది, మన స్టేట్ ఏదైతే ఉందో ఆ స్టేట్లో ఉన్న డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండ్ అలాగే స్టేట్ హైవేస్కి లింక్ చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ స్టేట్ తీసుకున్నట్లయితే దాని యొక్క క్యాపిటల్ హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ నుంచి మనకి ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో 33 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్ క్వార్టర్స్కి ఇక్కడ నుంచి మనకి రోడ్వే అనేది లింకేజ్ ఉంటుందన్నమాట. సో వీటిని మెయిన్గా కన్స్ట్రక్షన్ అండ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఎవరు అంటే మనకి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, స్టేట్ యొక్క పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్న రోడ్స్ అన్నిటిని మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ రోడ్స్. సో ఫ్రెండ్స్ మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి వీటి నుంచి. మనకి నేషనల్ హైవే గోల్డెన్ క్వాడ్రిలేటర్లు చూసుకుంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలాగే నేషనల్ హైవేస్ వచ్చేసి సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, స్టేట్ హైవేస్ వచ్చేసి స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు. అండ్ అలాగే ఇప్పుడు డిస్ట్రిక్ట్ రోడ్స్ చూసుకున్నట్లయితే మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి అదర్ ప్లేసెస్ ఏవైతే విలేజెస్ కూడా మనకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి కల్పిస్తూ ఉంటారు అనమాట. సో ఈ రోడ్స్ ఎవరు మెయింటైన్ చేస్తారంటే జిల్లా పరిషత్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి అదర్ రోడ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, అంటే మన రూరల్లో ఉన్న రోడ్స్ ఏవైతే మనకి ఆ రూరల్ ఏరియాస్ నుంచి విలేజెస్ అండ్ టౌన్స్కి లింక్ చేస్తున్నాయో అవన్నీ మనకి ఈ కేటగిరీలో వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనకి ఒక నేషనల్ స్కీమ్ ఉంది, ప్రధాన్ మంత్రి గ్రామీణ్ సడక్ యోజన కింద ఈ స్కీమ్లో అండర్ వీళ్ళు వస్తూ ఉంటారు అన్నమాట ఇది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్క గ్రామం అంటే ప్రతి ఒక్క విలేజ్ మనకి టౌన్కి లింక్ అవ్వాలి అని చెప్పేసి దీని యొక్క మెయిన్ రీజన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బార్డర్ రోడ్స్, అంటే మన కంట్రీలో బార్డర్లో ఉన్న రోడ్స్ వాళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BRO అనేది ఒక బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ అనేది ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అనమాట. సో ఇదే మనకి బార్డర్లో కన్స్ట్రక్షన్ అనేది జరుపుతూ ఉంటుందన్నమాట. సో బార్డర్లో ఉన్న రోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి 1960లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే
మనకి నార్త్ ఇండియా అండ్ నార్త్ ఈస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో ఆ ఏరియాస్లో రోడ్ కన్స్ట్రక్షన్ కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ వాటిని అన్నీ అధిగమిస్తూ మనకి బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అవి ఎంత డిఫికల్ట్ టెరైన్ ఉన్నా ఎలా ఉన్నా కానీ వాళ్ళు రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు హిల్లీ ట్రాక్స్ అండ్ అలాగే నార్త్ ఈస్టర్న్ బార్డర్లో కూడా మనకి ఇక్కడ రోడ్ అనేది చూడొచ్చు అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఎంత మంచు ప్రాంతంలో ఉన్నా వీళ్ళు కష్టపడి రోడ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోడ్స్ని మనకి కన్స్ట్రక్ట్ చేసిన మెటీరియల్ని బట్టి రోడ్స్ని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ ఏంటి అంటే మెటల్ రోడ్స్ అండ్ సెకండ్ వచ్చేసి అన్మెటల్ రోడ్స్. సో మనకి మెటల్ రోడ్స్లో మేజర్గా మనము సిమెంట్, కాంక్రీట్ ఆర్ ఈవెన్ బిట్యుమిన్ కోల్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మెటల్ రోడ్ మనకి ఏ సీజన్లో అయినా కానీ మనము యూజ్ చేస్తూ ఉండొచ్చు. బట్ అన్మెటల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ రైనీ సీజన్లో అంటే వర్షాకాలంలో మాత్రమే మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. సో ట్రాన్స్పోర్టేషన్లో మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రైల్వేస్. సో రైల్వేస్ మనము రెండింటికి యూజ్ చేస్తూ ఉంటాం మన భారతదేశంలో. ఫస్ట్ వచ్చేసి ప్యాసింజర్కి, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫ్రైట్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్. సో మన భారతదేశంలో మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ లాంగ్ డిస్టెన్స్లో ట్రాన్స్పోర్టేషన్కి యూజ్ చేస్తూ ఉంటాము, బిజినెస్ పర్పసెస్కి యూజ్ చేస్తూ ఉంటాము, సైట్ సీయింగ్కి, పిల్గ్రిమేజ్ ఎట్సెట్రాకి కూడా మనము రైల్వేస్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. మనము రైల్వే లైన్స్ ఇప్పటి నుంచే కాదు, మనం 1850s నుంచే మనకి భారతదేశంలో ఎప్పుడైతే కొలోనియల్ రూల్ ఉందో అప్పటి నుంచే మనము యూజ్ చేస్తూ ఉన్నాము. అండ్ మనము రైల్వేస్ యూజ్ చేయడం వల్ల మన కంట్రీ యొక్క ఎకానమీ డెవలప్ అవుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్స్ కూడా యాక్సిలరేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ రైల్వే లైన్ మనం చూసుకున్నట్లయితే మనకి ముంబై టు థానే 1853లోనే మనకి ఫ్లాగ్ ఆఫ్ చేయడం జరిగింది. అది జస్ట్ ఒక 34 కిలోమీటర్ రైల్వే లైన్ అని చెప్పుకోవచ్చు మనము. అండ్ మన ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఏది అంటే మన ఇండియన్ రైల్వేస్. సో ఫ్రెండ్స్ మన ఇండియన్ రైల్వేస్లో ఇప్పటిదాకా 16 రైల్వే జోన్స్ ఉన్నాయి. దీంతో పాటుగా మనకి పీయూష్ గోయల్ గారు ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రైల్వే జోన్ కావాలని సౌత్ కోస్ట్ రైల్వే కింద విశాఖపట్నంని ఒక రైల్వే జోన్ కింద యాడ్ చేయడం జరిగింది. సో దాంతో మనకి 17 జోన్స్ అవుతున్నాయి. సో ఇప్పుడు మన ఇండియాలో రైల్వే నెట్వర్క్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. సో రైల్వే నెట్వర్క్ మనకి మెయిన్గా ఫిజియోగ్రాఫిక్, ఎకనామిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్దర్న్ ప్లేన్స్ చూసుకున్నట్లయితే అవి చాలా ఫ్లాట్గా ఉంటాయి ల్యాండ్ అనేది. అండ్ ఆ ఏరియాస్లో మనకి ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది అండ్ రిచ్ అగ్రికల్చర్ రిసోర్సెస్ కూడా ఉంటాయి కాబట్టి మనకి అది చాలా ఫేవరబుల్ కండిషన్ అన్నమాట రైల్వే లైన్స్ లే చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి రివర్స్ దగ్గర ఎవరైతే ఉన్నారో మనము ఆ రివర్స్ నుంచి ట్రైన్ డైరెక్ట్గా వెళ్ళదు కాబట్టి వాటిపైన బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఏరియాస్లో మనకి చిన్న చిన్న అడ్డంకులు అనేవి ఎదురవుతూనే ఉంటాయి. అండ్ అలాగే మనము హిల్లీ టెరైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి అక్కడ రైల్వే ట్రాక్స్ అనేది లో హిల్స్లో కానీ లేకపోతే వాటి యొక్క గ్యాప్స్లో కానీ లేకపోతే వాటిని ఒక టన్నెల్స్ ద్వారా కానీ మనకి రైల్వే లైన్ అనేది లే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక హిమాలయన్ మౌంటైన్స్ తీసుకున్నట్లయితే మనకి అది చాలా హై రిలీఫ్ ఫీచర్స్ ఉంటాయి. అంటే పెద్ద పెద్ద కొండలు ఉంటాయి కాబట్టి అక్కడ అది ఒక అన్ఫేవరబుల్ కండిషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కన్స్ట్రక్షన్ ఆఫ్ రైల్వేస్. అండ్ అలాగే పాపులేషన్ కూడా అలాంటి ఏరియాస్లో చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఎకనామిక్ ఆపర్చునిటీస్ కూడా అదే విధంగా తక్కువగానే ఉంటాయని చెప్పేసి మనకి చెప్తున్నారు. నెక్స్ట్ మనం వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్లయితే మనకి ఏవైతే ఎడారులు ఉంటాయో అక్కడ లైక్ రాజస్థాన్లో మనకి రైల్వే లైన్ అనేది వేయడం చాలా కష్టం అంటున్నారు. అండ్ అలాగే గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాస్లో కూడా మనకి రైల్వే లైన్ వేయడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పేసి చెప్తున్నారు. సో మన ఇండియన్ రైల్వేలో మనకి ఆ రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో అంటే దాన్ని గేజ్ అంటారు. అది 3 రకాలుగా ఉంటుంది: బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ అండ్ నారో గేజ్.
సో బ్రాడ్ గేజే మనకి ఎక్కువ కిలోమీటర్స్ కవర్ చేసి ఉన్నారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే రైల్వేస్ హ్యావ్ బికమ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ నేషనల్ ఎకానమీ కంపేర్ టు అదర్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మిగతా ట్రాన్స్పోర్టేషన్ కన్నా మనకి రైల్వేసే మన నేషనల్ ఎకానమీకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నాయని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. బట్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటి మనకి రైల్వేస్ ద్వారా అంటే ఏం ప్రాబ్లమ్స్ మనం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటామంటే ప్యాసింజర్స్ మనకి టికెట్ లేకుండా ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే దొంగతనాలు జరుగుతూ ఉంటాయి, రైల్వే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తూ ఉంటారు. సో ఇవి ఎక్కువగా మనము నార్దర్న్ పార్ట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అండ్ అలాగే టికెట్స్ లేకుండా మనము మన విలేజెస్ టు చిన్న చిన్న విలేజెస్ మధ్యలో ట్రావెల్ చేసే వాళ్ళు టికెట్స్ అనేవి తీసుకోరు. దీంతో పాటుగా మనము యూపీ అండ్ బీహార్ ఏరియాస్లో ఎలా ఉంటాయంటే వాళ్ళ యొక్క ఊరు వచ్చింది అనుకోండి, వాళ్ళు మనకి ఏదైతే చైన్ ఉంటుందో ట్రైన్లో చైన్ లాగితే ట్రైన్ ఆగిపోతుంది కదా, ఆ విధంగా ఆపేసి వాళ్ళకి నచ్చిన దగ్గర దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో దీనివల్ల మనకి రైల్వేస్కి చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది మనమే కలిగిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పైప్ లైన్స్. సో పైప్ లైన్ వచ్చేసి మనకి ట్రాన్స్పోర్టేషన్లో ఒక కొత్త అరైవల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు, అంటే కొత్తగా చేకూర్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రీవియస్గా మనము పైప్ లైన్స్ యూజ్ చేసి వాటర్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళం అనమాట. దేనికి? సిటీస్కి అండ్ ఇండస్ట్రీస్కి యూజింగ్ పైప్ లైన్. బట్ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే క్రూడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం ప్రొడక్ట్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ ఇది కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీస్కి అండ్ అలాగే థర్మల్ పవర్ ప్లాంట్స్కి కూడా మనము పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనము పైప్ లైన్స్ని యూజ్ చేసుకొని సాలిడ్స్ని కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చేసుకోవచ్చు. బట్ సాలిడ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఒక ముద్దలాగా దాన్ని ఏం చేస్తారంటే కొంచెం వాటర్తో మిక్స్ చేసి పంపిస్తూ ఉంటారు అన్నమాట ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో ఉన్న ఇన్లాండ్ లొకేషన్ అంటే ఇంటర్నల్గా ఉన్న మనకి రీఫైనరీస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ బరౌని, మథుర, పానీపట్ అండ్ గ్యాస్ బేస్డ్ ఫెర్టిలైజర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ జనరల్గా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ గురించి కానీ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆర్ రైల్వేస్ గురించి వీళ్ళు ఆలోచించరు అనమాట. ఎందుకంటే వీళ్ళకి పైప్ లైన్సే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇనీషియల్గా వీళ్ళకి మనకి కాస్ట్ చాలా ఎక్కువగా ఉన్నా కానీ బట్ మనకి రోజులు పోయే కొద్దీ మనకి రన్నింగ్ కాస్ట్ అనేది దాని ద్వారా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట వాళ్ళకి. బట్ ఇనీషియల్గా వాళ్ళ కన్స్ట్రక్షన్ కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నా కానీ వాటి యొక్క రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ అవడం వల్ల అది కవర్ అయిపోతూ ఉంటుంది. సో పైప్ లైన్ వల్ల మనకి షిప్మెంట్ అనేది లాస్ అవ్వడం కానీ లేకపోతే డిలే అవ్వడం కానీ జరగదు. మన భారతదేశంలో ఉన్న మేజర్గా 3 పైప్ లైన్స్ ఏవి అంటే, ఒకటి మనకి అప్పర్ అస్సాం నుంచి అంటే అప్పర్ అస్సాంలో ఉన్న ఒక ఆయిల్ ఫీల్డ్ నుంచి కాన్పూర్ ఉత్తరప్రదేశ్లో ఉన్న కాన్పూర్ వరకు వియా గౌహటి, బరౌని అండ్ అలహాబాద్ రూట్ ద్వారా వస్తూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాటికి సబ్ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. ఫ్రమ్ బరౌని టు హల్దియా వియా రాజ్బంద్ అండ్ మళ్ళీ రాజ్బంద్ టు మౌరీగ్రామ్ అండ్ గువాహటి టు సిల్గురి, ఇవన్నీ సబ్ బ్రాంచెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సలాయా ఇన్ గుజరాత్ నుంచి పంజాబ్లో ఉన్న జలంధర్ వరకు కూడా మనకి ఒక పైప్ లైన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఒక గ్యాస్ పైప్ లైన్ ఉంది మనకి హాజీరా ఇన్ గుజరాత్ నుంచి మనకి జగదీష్పూర్ ఇన్ ఉత్తరప్రదేశ్ వరకు. సో ఇవి మన ఇండియాలో ఉన్న 3 మేజర్ పైప్ లైన్స్. నెక్స్ట్ వచ్చేసి వాటర్ వేస్. సో వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం ఇప్పుడు కాదు, మనకి 1498 వాస్కో డ గామా ఎప్పుడైతే మన ఇండియాకి వచ్చాడో అప్పటి నుంచి ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనం చూసుకోవచ్చు. సో ఉన్న 3 మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్లో మనకి చీపెస్ట్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏది అంటే వాటర్ వేస్. వాటర్ వేస్ని యూజ్ చేసి మనము పెద్ద పెద్ద కార్గోస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇది చాలా ఎక్కువ హెవీ అండ్ బల్కీ ట్రాన్స్పోర్టేషన్కి మనకి సూటబుల్ అండ్ అలాగే ఇది చాలా
ఫ్యూయల్ అనేది చాలా తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది అండ్ అలాగే ఎన్వైర్మెంటల్ ఫ్రెండ్లీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మన భారతదేశంలో ఇన్లాండ్ నావిగేషన్ వాటర్ వేస్ వచ్చేసి 14,500 కిలోమీటర్స్ ఉన్నాయన్నమాట. అంటే మన ఇంటర్నల్గా మనం వాటర్ వేస్ చూసుకుంటే 14,500 కిలోమీటర్స్ ఉన్నాయి. బట్ దీంట్లో 5,685 కిలోమీటర్స్ వరకే నావిగబుల్, అంటే మనము అక్కడికి ఆ వెజల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వగలం అనమాట. సో మనకి నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నాయో మన గవర్నమెంట్ నేషనల్ వాటర్ వేస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఇది మన ఇండియన్ రైల్వే యొక్క మ్యాప్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. రైల్వే లైన్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. సో ఇన్లాండ్ వాటర్ వేస్ మనకి ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్లో యూజ్ చేస్తూ ఉంటాము. సో మనము వాటర్ వేస్ గురించి చెప్పుకున్నాము కదా, నేషనల్ వాటర్ వే. సో గంగా రివర్లో మనకి అలహాబాద్ నుంచి హల్దియా వరకు 1620 కిలోమీటర్స్ ఉన్న వాటర్ వే ఏదైతే ఉందో దాన్ని మన గవర్నమెంట్ నేషనల్ వాటర్ వే నెంబర్ 1 కింద కన్సిడర్ చేస్తుంది. తర్వాత గంగా రివర్ అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మపుత్ర రివర్లో ఉన్న సాడియా నుంచి దుబ్రి వరకు 891 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నదాన్ని నేషనల్ వాటర్ వే నెంబర్ 2 కింద కన్సిడర్ చేసింది. అలాగే ఒకసారి వీడియో పాజ్ చేసుకొని 3, 4, 5 కూడా ఒకసారి చూడండి. సో మేజర్గా మనకి చిన్న చిన్న గవర్నమెంట్ ఎగ్జామ్స్లో లైక్ మనకి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ సిజిఎల్ కానీ రైల్వే ఎగ్జామ్స్లో కానీ ఈ స్టాటిక్ జీకే పార్ట్ ఏవైతే ఉందో వాటి నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అండ్ దాంట్లో మనకి మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో నేను చూసిన క్వశ్చన్స్ ఏవంటే మన రైల్వే జోన్స్ గురించి అడిగారు అండ్ అలాగే నేషనల్ హైవేస్ అండ్ నేషనల్ వాటర్ వేస్ గురించి కూడా అడగడం జరిగిందనమాట. సో మీరు ఒకసారి ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని మన ఇండియాలో ఉన్న నేషనల్ హైవేస్ ఏమేమి ఉన్నాయి అండ్ దాంట్లో మేజర్గా ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అండ్ అలాగే నేషనల్ వాటర్ వేస్ అండ్ అలాగే కొత్తగా మనకి రైల్వే జోన్స్ కూడా ఒకసారి నోట్ చేసుకొని పెట్టుకోండి. సో మన ఈ వాటర్ వేస్ ఇవే కాకుండా మనకి ఇన్లాండ్ వాటర్ వేస్ ట్రాన్స్పోర్టేషన్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మేజర్గా మన ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇన్లాండ్ కాకుండా ఎక్స్టర్నల్ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఫారెన్ కంట్రీస్కి అది ఎక్కువగా కోస్టల్ ఏరియాస్ నుంచే ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో మన ఇండియాలో ఉన్న 95% ఆఫ్ ద కంట్రీస్ ట్రేడ్ వాల్యూమ్ ఏదైతే ఉందో అది సీస్ ద్వారానే జరుగుతూ ఉంది. అండ్ మన ఇండియాలో ఉన్న మేజర్ సీ పోర్ట్స్ ఒకసారి చూద్దాం. సో మన ఇండియా యొక్క కోస్ట్ లైన్ అందరికీ తెలుసు 7,516.6 కిలోమీటర్. సో ఈ 7,516.6 కిలోమీటర్ ఉన్న కోస్ట్ లైన్లో మనకి మేజర్గా మనకి 12 సీ పోర్ట్స్ ఉన్నాయి అండ్ అలాగే 200 నాన్ మేజర్ ఆర్ మైనర్ ఆర్ ఇంటర్మీడియట్ పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు, అవి ఉన్నాయన్నమాట. సో ద మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 12 మేజర్ పోర్ట్స్ ఇవి 95% ఆఫ్ ద ఇండియాస్ ఫారెన్ ట్రేడ్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. అండ్ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ పోర్ట్ ఏది డెవలప్ చేశారంటే వాళ్ళు కాండ్లా పోర్ట్ని డెవలప్ చేశారు. ఏదైతే కచ్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాండ్లా పోర్ట్ ఉందో దాన్నే ఫస్ట్ డెవలప్ చేశారనమాట. ఎందుకంటే ముంబై పోర్ట్ ఒక్కటే హ్యాండిల్ చేయలేకపోతుంది ట్రేడ్ అని చెప్పేసి వీళ్ళు ఇది డెవలప్ చేయడం జరిగింది. అండ్ అలాగే కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో మన పార్టీషన్ తర్వాత అది పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. అండ్ మనకి ఇక్కడ కాండ్లా పోర్ట్నే మనకి ఇప్పుడు దీన్ దయాల్ పోర్ట్ అని పిలుస్తూ ఉన్నాము. ఇది ఒక టైడల్ పోర్ట్. సో ఈ దీన్ దయాల్ పోర్ట్ నుంచి మనము గ్రానరీస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చూసుకోవచ్చు. ఏ స్టేట్స్ కంటే జమ్మూ అండ్ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ అండ్ గుజరాత్. సో ఇక్కడ మనకి ముంబై పోర్ట్ యొక్క ఇమేజ్ ఇచ్చారు చూడండి. సో ముంబై అనేది మన భారతదేశంలో ఒక బిగ్గెస్ట్ పోర్ట్ అనమాట. అండ్ అక్కడ మనకి చాలా స్పేషియస్ అండ్ మనకి వెల్ షెల్టర్డ్ హార్బర్ కూడా చూడొచ్చు. హార్బర్ అంటే మనకి ఏదైతే షిప్స్ అక్కడ స్టే చేస్తాయో దాన్నే హార్బర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. నెక్స్ట్ మేజర్ పోర్ట్ వచ్చేసి మనకి మర్మగావ్ పోర్ట్ ఏదైతే ఉందో గోవాలో అది మన కంట్రీ నుంచి
ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది వేరే కంట్రీస్కి. అండ్ అరౌండ్ 50% ఆఫ్ ద ఐరన్ ఓర్ ఎక్స్పోర్టేషన్ అనేది మనకి ఈ పోర్ట్ నుంచే చూసుకోవచ్చు. అలాగే కర్ణాటకలో ఉన్న న్యూ మంగళూరు పోర్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా ఐరన్ ఓర్ కాన్సన్ట్రేట్ని మనకి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి ఎక్స్ట్రీమ్ సౌత్ వెస్టర్న్ పార్ట్లో ఉన్న పోర్ట్ ఏదైతే ఉందో అది కొచ్చి పోర్ట్ అనమాట. సో దీనికి ఒక న్యాచురల్ హార్బర్ ఉండడం జరిగింది. సో ఇప్పుడు వెస్టర్న్ పార్ట్ చూసేసాము. ఇప్పుడు ఈస్టర్న్ పార్ట్కి వెళ్ళినట్టయితే ఈస్టర్న్ పార్ట్లో మనకు తమిళనాడులో ఉన్న ట్యూటికోరిన్ పోర్ట్ ఉంది. దీనికి కూడా ఒక మంచి న్యాచురల్ హార్బర్ ఉంది. అండ్ మనకి లార్జ్ వెరైటీస్ ఆఫ్ కార్గోస్ కూడా మనకి ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, లైక్ శ్రీలంకకి, మాల్దీవ్స్కి ఎట్సెట్రా. నెక్స్ట్ వచ్చేసి చెన్నై ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ఎగ్జామ్లో ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగచ్చు అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద ఓల్డెస్ట్ ఆర్టిఫిషియల్ పోర్ట్స్ ఆఫ్ ద కంట్రీ అనే ఆప్షన్లో చెన్నై కూడా ఇస్తారు. సో మనకి ద వాల్యూమ్ ఆఫ్ ట్రేడ్ ఏదైతే ఉందో మనం వేరే కంట్రీస్కి ట్రేడ్ చేస్తూ ఉంటామో ఫస్ట్ ప్లేస్లో ముంబై ఉంటే సెకండ్ ప్లేస్లో మనకి చెన్నై ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం పోర్ట్ చూసుకున్నట్లయితే ఇది ఒక డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ అండ్ వెల్ ప్రొటెక్టెడ్ పోర్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఒకసారి మీరు గూగుల్లో విశాఖపట్నం పోర్ట్ చూడండి, దాని యొక్క మ్యాప్ మీకే అర్థమవుతుంది. ఇది ఒక ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ నుంచి మనకి మేజర్గా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ అనేవి చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వచ్చేసి ఒడిశాలో ఉన్న పారాదీప్ పోర్ట్ గురించి చూసుకున్నట్లయితే ఇది కూడా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ కోల్కతా ఇస్ అన్ ఇన్లాండ్ రివరిన్ పోర్ట్. నెక్స్ట్ వచ్చేసి మనము హల్దియా పోర్ట్ ఏదైతే కోల్కతా పోర్ట్ మీద ఎక్కువగా ట్రేడ్ అనేది ప్రెషర్ ఎక్కువగా ఉందని చెప్పేసి హల్దియా పోర్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనము నెక్స్ట్ వీడియోలో మనము ఎయిర్వేస్ గురించి చూద్దాము.